ఈ వెహికల్ మీకు ఎంత పడింది ఆన్ రోడ్ ప్రైస్ మీకు? ఇక్కడ ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తున్నారు? 30-40 కిలోమీటర్స్ ఉండగానే మనం ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. డ్రైవ్ మోడ్ పెట్టుకుంటే 50 స్పీడ్ వరకు, పవర్ మోడ్ పెట్టుకుంటే 60 స్పీడ్ వరకు వస్తుంది. మాత్రం ఇది వెనక పెట్టేసుకుంటే స్పేస్ కూడా సూపర్ ఉంటుంది. మరి ఇది కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే మోంట్రా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే ఈ అన్న గత 1 మంత్ నుంచి అయితే తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ అన్నని అడిగైతే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. మీ పేరు? గోపి. ఈ ఆటో తీసుకుని ఎన్ని రోజులు అవుతుందన్న? 1 మంత్ అవుతుంది. 1 మంత్ దాకా అవుతుంది. ముందుగా మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, డీజిల్ ఆటోస్ ఉన్నాయి, పెట్రోల్ ఆటోస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీ మోట్రా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు తీసుకున్నాం? డీజిల్ కానీ సిఎన్జి కానీ ఇందులో సేవ్ అవుతాయి అనే డబ్బులు ఎలక్ట్రిక్లో సేవ్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ ఆటో తీసుకున్నాను. కంపెనీ వాళ్ళు అయితే 160 కిలోమీటర్లు వెళ్తాయని రేంజ్ చెప్పారు. మరి మీకు ఎంతవరకు రేంజ్ వెళ్తుంది? ఇది రేంజ్ 160 కిలోమీటర్ల టోటల్ రేంజ్ వెళ్తుంది. కాకపోతే ఒక 30-40 కిలోమీటర్స్ ఉండగానే మనం ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అండ్ 10 కిలోమీటర్స్ ఉండగానే మనం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. 10 కిలోమీటర్స్ లోపల బాగా స్లో అయిపోతుంది, స్పీడ్ పోదు, ఒక 5-10 స్పీడ్ వెళ్తుంది. అదొక్కటి ప్రాబ్లం అంతే. అంటే మనం 150 కిలోమీటర్స్ ఫుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. 150 యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక 30 ఉండగానే ఇంటికి వెళ్తున్నారు. 20-30 ఉండగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తున్నారు మీరు? 4.5 అవర్స్ ఛార్జ్ చేస్తున్నా. 4.5 అవర్స్ ఛార్జ్ చేస్తే 100% ఛార్జింగ్ అవుతుంది. మనకు డిస్ప్లేలో 100% ఛార్జింగ్ పర్సెంటేజ్ లో చూపిస్తుంది, కిలోమీటర్స్ లో చూపిస్తుంది, రెండు చూపిస్తుంది. ఈ వెహికల్ లో కొన్ని మోడ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది పార్కింగ్ మోడ్. ఇది ఒక 5 స్పీడ్ వెళ్తుంది. మనకు స్లోగా మనకు పార్క్ చేసేది ఉంటే ఈ మోడ్ లో పెట్టుకోవాలి. ఇది న్యూట్రల్ మోడ్. ఇది ఎకో మోడ్. ఎకో మోడ్ లో మనకు 40 స్పీడ్ వరకు బండి గుంజుతుంది. అండ్ డ్రైవ్ మోడ్ పెట్టుకుంటే 50 స్పీడ్ వరకు, పవర్ మోడ్ పెట్టుకుంటే 60 స్పీడ్ వరకు వస్తుంది. టాప్ స్పీడ్ 60, 58, 60 వరకు చూపిస్తుంది మనకు. క్లస్టర్ లో ఏమేమి చూసుకోవచ్చు అన్న మనం? క్లస్టర్ లో మనకు ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది అని చెప్పేసి ఒకటి ఇది చూపిస్తుంది. మళ్ళీ ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇది టైము అండ్ మనము ఏ మోడ్ లో పెట్టుకున్నాం అనేది అది కూడా చూపిస్తుంది. అండ్ స్పీడ్ చూపిస్తుంది. ఇది కిలోమీటర్స్ అండ్ ట్రిప్ ఆల్సో. ట్రిప్ కూడా చూసుకోవచ్చు. అన్న, ఈ వెహికల్ లో కొన్ని మోడ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది పార్కింగ్ మోడ్. ఇది ఒక 5 స్పీడ్ వెళ్తుంది. మనకు స్లోగా మనకు పార్క్ చేసేది ఉంటే ఈ మోడ్ లో పెట్టుకోవాలి. ఇది న్యూట్రల్ మోడ్. ఇది ఎకో మోడ్. ఎకో మోడ్ లో మనకు 40 స్పీడ్ వరకు బండి గుంజుతుంది. అండ్ డ్రైవ్ మోడ్ పెట్టుకుంటే 50 స్పీడ్ వరకు, పవర్ మోడ్ పెట్టుకుంటే 60 స్పీడ్ వరకు వస్తుంది. టాప్ స్పీడ్ 60, 58, 60 వరకు చూపిస్తుంది మనకు. క్లస్టర్ లో ఏమేమి చూసుకోవచ్చు అన్న మనం? క్లస్టర్ లో మనకు ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది అని చెప్పేసి ఒకటి ఇది చూపిస్తుంది. మళ్ళీ ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇది టైము అండ్ మనము ఏ మోడ్ లో పెట్టుకున్నాం అనేది అది కూడా చూపిస్తుంది. అండ్ స్పీడ్ చూపిస్తుంది. ఇది కిలోమీటర్స్ అండ్ ట్రిప్ ఆల్సో. ట్రిప్ కూడా చూసుకోవచ్చు. బండి ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ ఒత్తుకోవాలి. మళ్ళా రివర్స్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ ఒత్తేసి మనము బ్రేక్ ఒకసారి వచ్చేసి మనం వెనక కనుక్కుంటే వెనకకి వెళ్ళిపోతా ఉంటది. సీట్ కంఫర్ట్ మాత్రం కార్ లో ఇచ్చినట్టే అనిపిస్తుంది. సీట్ కంఫర్ట్ లో 3-4 గంటలు కంటిన్యూ కూర్చున్నా ఏం ప్రాబ్లం అనిపించదు. సూపర్. సీట్ కంఫర్ట్ విషయంలోనైతే మంచి క్వాలిటీ చేసారు. ఇది హ్యాండ్ బ్రేక్ అండ్ అద్దాలు కూడా మంచిగా ఇచ్చారు. అండ్ వైఫర్ కూడా ఎక్సలెంట్, కార్ కి ఇచ్చినట్టే ఇచ్చారు. అట్లనే మనకు కార్ లో కనుక ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా అది కూడా ఇచ్చారు. మళ్ళీ పార్కింగ్ సిగ్నల్స్ కూడా ఇచ్చారు. డోర్స్ ఇది కూడా ఆ ఆటోలకు కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ దీనికి అలాంటిది ఏం లేకుండా మంచిగా పెద్దగా ఇచ్చారు. డోర్స్ కూడా పెద్దగా ఇచ్చారు. మనకు కింద మ్యాట్ తో పాటు సూపర్ ఇచ్చారు.
మళ్ళీ స్పేస్ కూడా ఆటోల కంటే ఈ ఆటోలో స్పేస్ చాలా ఉంటది. ఓకే. ఈ స్పేస్ వల్ల నలుగురు కూర్చున్నా ఏమి ఇబ్బంది పడకుండా కూర్చుంటారు. అవును, కొంచెం కాళ్ళు ముందు వెనక కనుక్కొని అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. మళ్ళా కొంతమంది పల్లెటూరులో తీసుకోవాలనుకునేటోళ్ళు ఈ సీట్ ని వెనకకు పెట్టుకుంటే మనకు ఇక్కడ ఇంకొక సీట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇంకో 2 సీట్లు పెట్టుకోవచ్చు. 8 మంది 10 మందిని ఈజీగా క్యారీ చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. 700 కేజెస్ క్యారీ చేస్తుంది. కంపెనీ వాళ్ళు 700 కేజెస్ అన్నారు, 700 కాదు 1000 వరకు అయినా లాగుతుంది అని చెప్పేసి అంటుర్రు. కానీ 700 మాత్రం ఏం పర్లేదు. అంటే అటు ఇటుగా ఒక 8 మంది 10 మందిని మనం ఈజీగా తీసుకెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ ఒకవేళ సీట్ వెనుక కనుక్కోకపోతే బ్యాక్ సైడ్ లో ప్లేస్ సూపర్ ఉంటది. ఇది మనకు కవర్ చేసుకోవడానికి ఇది ఉంది. వర్షం పడ్డా ఏమన్నా పడ్డా మనకు లోపల ఒక చుక్క కూడా లోపల వెళ్ళది. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. మనకు ఓపెన్గా గాలి రావాలి అని అనుకుంటే మాత్రం ఇది వెనకకు పెట్టేసుకుంటే స్పేస్ కూడా సూపర్ ఉంటుంది. దీనిలో మంచిగా 200 లీటర్స్ వరకు మంచిగా పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఈ విషయంలో కూడా కంఫర్ట్ మంచిగా ఉంది. రివర్స్ చేస్తా అంటే మనకు ఈ ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. ఇందులో 3 లైట్స్ ఉన్నాయి. ఒకటేమో రివర్స్ చేస్తా అంటే మనకి ఎల్ఈడి వస్తుంది, ఇంకొకటేమో సిగ్నల్ వస్తుంది, ఇంకొకటేమో మనం బ్రేక్ వేసుకుంటే మనకు రెడ్ లైట్ ఇది ఒకటి వస్తుంది. ఒకసారి బ్రేక్ ఇట్లా ఈ 3 లైట్స్ కూడా మంచి స్టైలిష్ గా ఇచ్చారు. ఇది కూడా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ వైట్ కలర్ లో ఏదైతే తీసుకొచ్చారో ఇది కూడా సూపర్ తీసుకొచ్చారు. ఇంకో 2 కలర్ తీసుకొచ్చారు కానీ అవి అంత సూపర్ గేమ్ లేవు. ఈ కలరే వైట్ గా సూపర్ ఉన్నది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సూపర్ ఉన్నది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ వెహికల్ మీకు ఎంత పడింది ఆన్ రోడ్ ప్రైస్? మీకు ఆన్ రోడ్ ప్రైస్ నాకు 3,85,000 పడింది. నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నా. 60,000 డౌన్ పేమెంట్ కట్టిన, ఒక 3,25,000 నేను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నా. 3,25,000 వరకు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే ఓకే అన్న. మరి ఇది కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? కొత్తగా తీసుకునే వాళ్ళకు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఎందుకు అని అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్యూచర్లో అయితే మనము పెట్రోల్ కొట్టుకోవాలంటే పెట్రోల్ బంక్ పోవాల్సి వస్తుంది. కానీ ఇది ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మనకు ప్రతి ఒక్క దుకాణంలో ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా లేదుకి ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేసుకోవాలనేది ఏం లేదు. కాకపోతే ఎవరు ఇయ్యరు, అది పాయింట్ పక్క పంట పెట్టేస్తే మనం ఇంట్లో ఛార్జ్ చేసేసుకుంటాం. మనం ఇంట్లో ఛార్జ్ చేసుకునే టైంలో పడుకుంటాము, తింటాము, పిల్లలతో ఆడుకుంటాము, టీవీ చూస్తాము, మొబైల్ చూస్తాము. సో ఇలాంటి మన పర్సనల్ పనులు మనం చేసుకుంటా ఛార్జ్ చేసేసుకుంటాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ కానీ 4.5 అవర్స్ పడుతుంది. 4.5 అవర్స్ అని అంటే మనం 160 రేంజ్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము నైట్ పెట్టేసుకున్న తర్వాత ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత బంద్ అయిపోతుంది, కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తెల్లారి 8 గంటలకు 9 గంటలకు మనం డ్యూటీకి వెళ్ళిపోతాము. ఒక 4 గంటలు 5 గంటలు డ్యూటీ చేసుకుంటాము. 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరిగేసి వస్తాము. తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక 2 అవర్స్ మళ్ళీ ఛార్జ్ చేసేసుకుంటే మళ్ళీ మనము ఆల్రెడీ ఒక 60-70 కిలోమీటర్స్ ఆల్రెడీ అందులో ఛార్జ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ ఇంకొక 8-9 మన కిలోమీటర్స్ ఛార్జ్ చేసుకోవడానికి మనకు ఒక 2 అవర్సే పడుతుంది. 2 అవర్స్ మనకు పడే లోపల మనం తినొచ్చు, పడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, మొబైల్ చూడొచ్చు. సో దీనికి ఛార్జ్ టైం వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏం ప్రాబ్లం లేదు. సో దీంట్లో అది ప్రాబ్లం ఏం కాదు. అది యాక్చువల్ చాలా మంది అది పెద్ద ఇష్యూ అనుకుంటున్నారు కానీ అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడైనా లాంగ్ వెళ్ళిపోతే ఛార్జ్ అయిపోతే అక్కడ మనం ఇబ్బంది పడతామని చెప్పేసి అంటున్నారు. అది ఒక పాయింట్. ఆ పాయింట్ పక్క పంట పెడితే మాత్రం మనం సిటీలో తిరగడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు 40 కిలోమీటర్స్ ఇంకో 40 కిలోమీటర్స్ వెళ్తుంది అనగానే మనకి ఇండికేటరు మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, సౌండ్ తోటి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇంకా 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మనం ఇంటికి మామూలుగా సిటీలో ఉండేవాళ్ళు వితిన్ 5-10 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మోట్రా కంపెనీకి సంబంధించిన 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్. ఈ వెహికల్ అయితే అన్న ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయడం జరిగింది. మీ దగ్గరలో ఉండే మోట్రా షోరూమ్కి విజిట్ చేసి కూడా వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నచ్చినట్టయితే తీసుకోండి. థ్యాంక్ యూ.